గుడ్ మార్నింగ్, నేను మీ వెంకీ. ఈరోజు వచ్చేసి ఒక అద్భుతమైనటువంటి వీడియోగా ఉండబోతున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రకరకాలైనటువంటి ప్లేస్లు కూడా చూడబోతున్నాను. ఇంకో మళ్ళీ చెప్తున్నా, ఒక డిస్క్లైమర్ అనుకోండి, ఇది ర్యాపిడో ఎర్నింగ్ వీడియోని కాకుండా ఒక వ్లాగ్ రూపంలో తీసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం కస్టమర్ లొకేషన్కి వెళ్తున్నాము. మొట్టమొదటి రైడ్ అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. గండి మైసమ్మ అని కూడా ఇక్కడ చూపించింది డ్రాప్ లొకేషన్. సో 170 160 అంతా మరి అబ్జర్వ్ చేయలేదు. సో చూద్దాం ఈరోజు ఎంత ఎర్నింగ్ కూడా చేస్తాము అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఈరోజు మన. సో ఈరోజు ఎంత చెప్పినా కూడా విన్నాను కదా. అర్లీ మార్నింగ్ 4 గంటలకి వెళ్ళాను రా బాబు. 4, 5 వెళ్ళి 11, 12 కల్లా వచ్చేసి మళ్ళీ సాయంత్రం పోంటాను ఆయన అని చెప్పేసి ఎంతమంది చెప్పినా వినే రకం కాదు. మొండి ఘటన అబ్బా నేను కదా. కాకపోతే వింటానండి తప్పకుండా. నెక్స్ట్ రేపు 1వ తారీఖు నుంచి ఒక ఛాలెంజ్ రూపంలో మేము తీసుకొస్తాను. మే 1 నుంచి చూద్దాం మరి. గండి మైసమ్మ 19 కిలోమీటర్స్ 34 minutes. ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయింది. కాకపోతే మనకి ఎంత అమౌంట్ వచ్చిందంటే మెయిన్ 174 రూపీస్ అనమాట. మనం గండి మైస దగ్గర ఉన్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్, రఘునందన రఘునందన. సో సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం బాస్. సెకండ్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ నుంచి ఎల్లంపేట అని చూపిస్తుంది. మరి ఎల్లంపేట ఎక్కడికో మాకు తెలియదు. 230 రూపాయలు ఎంతో 33 చూపిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇది మన సెకండ్ ఆర్డర్. ఈరోజు కొంచెం ఎండ తక్కువే ఉంది మరి దేవుని దయ వల్ల. శనివారం ఆర్డర్స్ ఏం పడవనుకుంటున్నాను, అయినా పడుతున్నాయి. ఇది సెకండ్ ఆర్డర్ కదా, టైం 12గా వస్తుంది. ఎప్పుడు చూసినా సరే 11, 12 బయలుదేరుతాను అన్నమాట నేను. రేపు 1వ తారీఖు నుంచి ఇలా కాదు మిత్రమా, 1 నుంచి పూర్తి స్థాయిలో దాని లెక్క వేరే ఉంటుంది. ఛాలెంజ్ సంబంధించిన నేను ఒక వీడియో తీస్తాను, వీడియో చెప్తా రేపు. ఓకేనా? అది 08 ఎల్లంపేట 0408 ఎల్లంపేట కదా లొకేషన్. నాయన 26 కిలోమీటర్స్ చూపిస్తుందా? ఫార్టీ 26 కిలోమీటర్స్ 46 minutes. 295 రూపీస్ కరెక్ట్ అన్నమాట. క్యాష్ అయితే ఇచ్చేసాడు. ఈరోజు 2 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. 408 రూపీస్ అనమాట టుడే ఎర్నింగ్స్. 405 2 ఆర్డర్లు కంప్లీట్ బాస్. అది మ్యాటర్. ఇక 3వ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఆర్డర్స్ తక్కువే, ఇటువైపు రాకూడదు అనుకుంటున్నా కానీ పడుతున్నాయి. ఏం చేద్దాం, ఇంకా ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్లు పోవాలా. భయ్యా ఇప్పుడైతే 3వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఇప్పుడు మనం మేడ్చల్లో ఉన్నాము కానీ ఆ అమౌంట్ వచ్చేసి 110 రూపీస్ చూపిస్తుంది. మరి ఎక్కడికనేది నేను సరిగా అబ్జర్వ్ చేయలేదు కానీ 3వ ఆర్డర్ మాత్రం అని చూపించింది భయ్యా. సో ఈరోజు ఏదో తేడాగా ఉంది. ఏం లేదంట్రా. మరి అనుకున్నది ఈరోజు ఏమైనా సాధించగలమా లేదా ఈరోజు మరి బేరం సరిపోతుందా చూద్దాం. చివరి ఎండింగ్ వరకు మనకు క్లారిటీ వస్తుంది భయ్యా. సో కాబట్టి కస్టమర్ వచ్చేసి జస్ట్ 170 meters దూరంలో ఉన్నారు. మరి ఎక్కడికైంది అర్థం కావట్లేదు. చూద్దాం. 90 ఎక్కడ లొకేషన్ ఎక్కడమ్మా? లొకేషన్ ఎక్కడికి? ఓకేనమ్మా. 12 కిలోమీటర్లు 25 minutes మైసమ్మ కూడా. $124 అయితే తను ఇచ్చేశారు. ఓకే, ఇప్పుడైతే 3 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి. 526 రూపీస్ అనమాట ఎర్నింగ్స్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మల్లారెడ్డి కాలేజ్ దగ్గర ఉన్నాం. వీళ్ళందరూ పిల్లకాయలు అన్నమాట. ఇప్పుడు 4th ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఎగ్జాక్ట్లీ ఇదే లొకేషన్ నుంచి కూకట్పల్లి అని చూపించింది. 150 140 అని చూపిస్తుంది. సో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ కానీ ఎండకు మాత్రం దూడ తీరిపోతుంది. అమ్మా రామతి. ఇది 4th ఆర్డర్ బాస్. ఈరోజు న్యాయం జరగలేనట్టుగా ఉంది. చూద్దాం. అయిపోయింది. అవునా? లాస్ట్ ఈరోజు రూమ్
ఓకే ఓకే బాయ్, గుడ్ నైట్ అన్న. గుడ్ నైట్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోమా, బాగుంటుంది. వెళ్దామా? సో గైస్ ఇప్పుడైతే 16 కిలోమీటర్ చూపిస్తుంది అండ్ 36 minutes ఓన్లీ. దెర్ ఇస్ నో ట్రాఫిక్ ఫ్రమ్ హియర్. వై? బికాజ్ ఎందుకంటే ఈరోజు శనివారం కాబట్టి ఏం ట్రాఫిక్ ఉండదు, ఇంకేం లేదంటే. 171 ఇప్పుడైతే 4 orders కంప్లీట్ చేశాను. అండ్ ఎక్కడున్నామంటే ఇప్పుడు కేబిహెచ్ దగ్గర ఉన్నాం బాస్. సో మొత్తం వచ్చేసి ఈరోజు టుడే ఎర్నింగ్స్ వచ్చేసి చెప్పనా, చెప్పేసి ఏం కాలేజ్ 719 బాస్. సో గాయస్ ఇప్పుడైతే విజయవంతంగా ఈరోజు 5వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. పార్సల్ 300 రూపాయలని చూపించింది, బట్ ఎక్కడికనేది నేను చూడలేదు. బట్ పార్సల్ అనేది ఏమి ఇస్తాడో మరి, ఎక్కడది? ఓకే, లూలు మాల్ హైదరాబాద్. ఊడి అమ్మ అంటే లూలు మాల్ రోడ్ పోవాలా అమ్మ? లూలు మాల్ లోపల పోవాలన్నా. లూలు మాల్ పోవాలంట ఫ్రెండ్స్. చూడండి మరి లూలు మాల్లో ఏముంటుందో, మరి అక్కడ ఎవరిని అడుక్కోవాలో ఏం అర్థం కావట్లేదు. సో నేనైతే ఇప్పుడే ఒకసారి కాల్ చేస్తా వాళ్ళకు, ఎక్కడ పోవాలో నాకు అర్థం కావట్లే. పార్సల్ ఇచ్చారు భయ్య, ఇది ఫ్రూట్స్ అంట, నో ప్రాబ్లం. సో ఎక్కడంటే కొత్తపేట. ఓహో, తెలుసుకున్నారు అన్నమాట అయితే. ఓకే ఓకే, ఎన్ని కిలోమీటర్ ఉంది చూద్దాం. ఇక్కడ నుంచి 31 కిలోమీటర్ చూపిస్తుంది, 1:12 చూపిస్తుంది. అంటే ట్రాఫిక్ పెద్దగా ఏం లేదు, అలా చెప్పేసి పూర్తిగా లేదు. ఓకే, ఓ మోస్తరుగా ఉందన్నమాట, అది మ్యాటర్. ట్రాఫిక్ అయితే ఉంది. ఇప్పుడైతే 308 రూపీస్ క్యాష్ కలెక్ట్ చేశాను. ఓకే, అండ్ టుడే వచ్చేసి 1027 రూపీస్ టుడే ఎర్నింగ్స్ బాస్. 1027. ఎన్ని ఆర్డర్లు అంటే జస్ట్ 5 orders కంప్లీటెడ్. 1027 టుడే ఎర్నింగ్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉంటే కొత్తపేటలో ఉన్నాం. ఇప్పుడైతే 6వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. అండ్ పార్సల్ అనమాట, ఇది కూడా 300 రూపాయలు అని చూపించింది. ఎక్కడ రామాలయమో ఎక్కడో మరి ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూడలేదు, 300 చూపిస్తుంది. కస్టమర్ పికప్ లొకేషన్ వచ్చేసి జస్ట్ 400 meters దూరంలో ఉన్నారు. చూద్దాం మరి ఏం పార్సల్ ఇచ్చారు భయ్య, ఒకటి పార్సల్. సో నో ప్రాబ్లం. కూకట్పల్లి అంట. అదేంటి భయ్య 29 kilometers, 1:20 చూపిస్తుంది. ఓడియమ్మ జీవితం. 29 kilometers ఏంది, 1:20 సరిపోయింది. సినిమా చూపిస్తామా ఈరోజు నాకు చూపిస్తుంది ట్రాఫిక్. కన్ఫామ్ సావి అన్నట్టు. రామచంద్ర మహాప్రభు 1:20 పాటు జర్నీ చేయాలి బాస్. సరే లెట్స్ గో. సరిపోయింది, తీరిందా? ఇప్పుడు ప్రధానికి అబ్బా అని ఇప్పుడు ఉంచుతూ తీరిందా. సో గాయస్ ఇప్పుడైతే 307 రూపీస్ క్యాష్ కట్ చేశాను. రూట్ కస్టమర్ ఇది. సో ఇప్పుడైతే మనము 1334 బాస్ అమౌంట్ టుడే ఎర్నింగ్స్. 1334 అన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటే కేపీహెచ్ దగ్గర ఉన్నాము, అది మ్యాటర్. 1334. టైం వచ్చేసి 6 ఆర్డర్ కంప్లీట్. 1334 ఓకేనా, అది మ్యాటర్. ఒక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఎక్కడ హైటెక్ సిటీ అని ఉంది. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ కస్టమర్ వచ్చేసి 100 meters దూరం ఉన్నాడు. ఇక్కడే అనుకుంటున్నా, ఎక్కడది? ఒకసారి కాల్ చేద్దాం. 7344 ఎగ్జాక్ట్గా దుర్గంపూర్ మెట్రో. యా, ఎక్కడమ్మా? ఓకేనమ్మా. ఓకేనమ్మా. 9 kilometers 18 minutes చూపిస్తుంది. దుర్గంచేరి మెట్రో అంటాం.
218 రూపీస్ క్యాష్ కలెక్టెడ్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడున్నామంటే దుర్గం చెరువు మెట్రో దగ్గర ఉన్నాం. ఈరోజు టుడే ఎర్నింగ్స్ వచ్చేసి 1435 భయ్యా, 1435. ఎన్ని ఆర్డర్లు చేసామంటే జస్ట్ 7 ఆర్డర్లు భయ్యా, 7 ఆర్డర్స్ కంప్లీట్, 1435. అది టుడే ఎర్నింగ్స్ అనమాట. సో నాకు ఓపిక లేదు, ఇంకా కావాలంటే రేపు చేసుకోవచ్చు. చలో అది మ్యాటర్. సో ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి బాస్. థ్యాంక్ యూ సో మచ్.